వన్డేలో 40, 80, 90తోనో దిగిపోయిన రోజులు ఉన్నాయి. 300, 300 దాకా కొడితే వామ్మో! అసలు ఏంది ఇది క్రికెట్, ఈ బాదుడు ఏంటి అన్నటువంటి రోజులున్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 6 ఓవర్లు ఐపీఎల్‌లో మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే అంటే దాంట్లోనే 70లు, 80లు, 90లు కొట్టి పడేస్తుంటే, ఈవెన్ 20 ఓవర్లకే 200 కొట్టేస్తుంటే అసలు క్రికెట్ ఆలోచన, ఆట తీరే మారిపోయింది. ఇదివరకు కపిల్ దేవుని ఎందుకు గుర్తుపెట్టుకునేవాళ్ళం అంటే 1983 వరల్డ్ కప్ అప్పుడు ఎక్కడో చిట్ట చివరి దాకా వెళ్ళి మరి క్యాచ్ పట్టుకున్నాడు, లేదంటే 175 రన్స్ చేశాడు, 175 రన్స్ చేశాడు ఆ రోజున, ఇట్లాంటి గుర్తుపెట్టుకునేవాళ్ళం. ధోని 183 చేశాడు, ఇట్లాంటిది. సెహ్వాగ్ అంటే బాదేవాడు, గౌతమ్ గంభీర్ అంటే బాతుతాడు, ఇట్లాంటి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే క్రికెట్ పరిస్థితి ఏంటో అనుకునేవాడు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని అసలు వాళ్ళ గురించి పెద్దగా చర్చించుకోదు. ఇప్పుడు ధోని ఇంకా అనవసరం లేబ్బా అనేటటువంటి స్టేజ్, ధోని ఇవాళ ఆటకి సరిపోడులేబ్బా అనేటువంటి స్టేజ్, ఈవెన్ కోహ్లీనే ఇవాళ ఆటకి సరిపోడులే అనేటటువంటి స్టేజ్ వచ్చేసింది. ఓ 15 ఏళ్ల వైభవ్ కొట్టే కొట్టుడికి అతిపెద్ద బౌలర్లు భూవీ లాంటోళ్ళు, తర్వాతన బుమ్రా లాంటోళ్ళే వణుకుతున్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే, విదేశీ బౌలర్లు సైతం వణుకుతున్నటువంటి యంగ్డీ లాంటోడు కూడా వణుకుతున్న పరిస్థితి చూస్తుంటే క్రికెట్ ఆట స్వరూపం మారిపోయింది. వీళ్ళు లేకపోతే ఏంటో అన్నది కాదు, ఆటగాళ్ళు మనం ఇవాళ సరిగ్గా ఆడకపోతే ఏంటన్నటువంటి స్టేజీ తెచ్చిపెట్టింది మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పాలి.